అయ్యో ఇయాలగిన డ్యూటీ ఉందా? లీవ్ పెడితే మాయే. అరే నాకు గిన ఇంటికాడ ఉండాలనే ఉంది, ఏం చేయను? ఎమ్మెల్యే సార్ వస్తుండు, బందోబస్తు పోవాలి, ఎల్లం రమ్మని ఫోన్ చేసిండ్రంటే. అబ్బా ఇవాళ ఇంటికాడ ఉండొచ్చు కదా డాడీ, రెస్టారెంట్కు పోదాం. ప్లీజ్ డాడీ, నువ్వు ఎప్పుడు ఇట్లనే చేస్తావు. సారీ బేటా, సార్ ఫోన్ చేసిండు, ఓ కేసు ఎంక్వైరీకి పోయేది ఉంది అని డ్యూటీకి పోతూనే ఉంటారు పోలీసులు. అయితే ఎండ లేదు, ఆన లేదు, రాత్రి లేదు, పగల్ లేదు, పండుగ లేదు, పబ్బం లేదు, డ్యూటీ డ్యూటీ అని తిరిగే మన పోలీస్ అన్నలకు కేక్ తినబెట్టినంత తీయటి ముచ్చటేందంటే పుట్టినరోజు నాడు, పెండ్లి రోజు నాడు సెలవుంటదిగా. గా దినం ఇంటోలతోటి గుడికి పోతానికో, అట్లా హోటల్కి పోయి బిర్యానీ తింటానికో, కేక్ కట్టింగ్ చేస్తానికో టైం దొరికినట్టు. తెలంగాణలున్న ప్రతొక్క పోలీస్ కు సవలతి చేసిండు డీజీపీ శివధర్ రెడ్డి సారు. పలన్నాడు నా బర్త్డే ఉంది, నా మ్యారేజ్ డే ఉందని ముందుగా దరఖాస్తు పెట్టుకుంటే ఎంబటే శాంక్షన్ చేస్తారట. ఒకళ్ళ శానా ఎమర్జెన్సీ డ్యూటీలుంటే మాత్రం సెలవు దొరకది. లెక్కకైతే గీ సౌలతి ఎన్నడో చేసేది ఉండేనుల్లా. ఎప్పుడు చూడు డ్యూటీ డ్యూటీ అని అటూర్కుడు ఇటూర్కుడు. దొంగలు పడ్డా, మర్డర్ అయినా, కొట్టుకున్నా, మోసం జరిగినా, పంచాదులైనా, పండుగలైనా, మీటింగ్లైనా ఒక్క ఫోన్ రాగానే పోవుడేనాయే. ఎటుకెళ్ళి ఏ మతలబ్ అందేది తెలియదు, ఏ టైం కు ఏడికి పోయేది తెలియదు. మనందరం ఎంజాయ్ చేస్తుంటే మనకేం కాకుండా బందోబస్తు చేసేది పోలీసులు. మరి వాళ్ళగిన ఇల్లు సంసారాలు ఉంటాయి కదా. బర్త్డే నాడు మా డాడీ డ్యూటీకి పోయిండని పిల్లలు రంది పడతారు. పెళ్లి రోజు నాడిగిన నా పెన్మిటి ఇంటికాడ లేడని భార్య బాధపడుతుంది. మా మేడం ఇయ్యాల కూడా స్టేషన్ కి పోయిందని భర్త ఫీల్ అవుతాడు. వీళ్ళకు కూడా పానమంతా ఇంటోళ్ళ మీదనే తొక్కులాడుతుందాయే. ఎప్పుడు డ్యూటీ అయిపోతుందో, ఎప్పుడు ఇంటికి పోతామో అని. గందుకే గా 2 రోజులు తప్పకుండా తాతీలు ఇయ్యాలే, ఇంటోలతో ఉండే సౌలతి చేయాలని గిట్లా డిసైడ్ చేసిరన్నట్టు. ఇక ఇప్పుడు డ్యూటీలు ఇంకింత స్ట్రిక్ట్ గా చేయాలి మరి.